హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ ప్రాసెస్‌లో చేయండి. స్పైసీగా, టేస్టీగా చాలా బావుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్పవచ్చు. సో, దీనికోసం చికెన్ చేసే కడాయిలో ఆయిల్ వేసుకొని చికెను అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పెరుగు అండ్ గరం మసాలా, ధనియాల పిండి, చికెన్ మసాలా, కారం, ఉప్పు, పసుపు, లెమను, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి ముక్కలకు మసాలా బాగా పట్టే విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్‌లో చికెన్‌లో వచ్చిన వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మగ్గించుకొని, తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏసి హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ ఉడికిస్తే, తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర అండ్ కసూరి మేతి, గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ తిరువాత అన్నంతో సర్వ్ చేసుకున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.